3 పెళ్లిళ్లు అయ్యాయి పర్వాలేదా? పవన్పై పూనం కౌర్ మళ్లీ ఏసేసిందిగా. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ప్రాణ స్నేహితులు అనడంలో సందేహం లేదు. జల్సా మూవీ టైంలో ముడిపడిన వీరి బంధం కొనసాగుతుంది. ఇద్దరు వేదిక పంచుకున్నారంటే ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించుకుంటారు. పదాలు ప్రవాహంగా పుట్టుకొస్తాయి. కాగా వీరిద్దరికీ ఓ కామన్ విలన్ ఉంది. ఆమె ఎవరో కాదు, పూనం కౌర్. సందు దొరికితే చాలు పవన్ కళ్యాణ్, త్రివిక్రముల మీద మాటల దాడి చేస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రములతో ఆమె కలిసి పనిచేసింది లేదు. కాగా గతంలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. పూనం కౌర్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మోసం చేశారని తీవ్రమైన అలిగేషన్స్ చేశాడు. టీవీ డిబేట్లలో కూర్చొని పవన్, త్రివిక్రమ్ కారణంగా పూనం కౌర్ జీవితం నాశనం అయిందన్నారు. కత్తి మహేష్ ఆరోపణలను పూనం కౌర్ కుటుంబ సభ్యులు ఖండించడం విశేషం. అయితే పూనం కౌర్ మాత్రం పవన్, త్రివిక్రమ్లను టార్గెట్ చేస్తుంది. ఆమె తీరు చూస్తుంటే ఏదో వివాదం నడిచిన మాట వాస్తవం అనిపిస్తుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్పై ఆమె పరోక్షంగా కామెంట్స్ చేసింది. వైసీపీ ప్రభుత్వ సానుభూతిపరుడైన ఓ నెటిజన్ ఆంధ్రప్రదేశ్లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్ని రిక్వెస్ట్ చేశాడు. సదరు నెటిజన్ లండన్లో ఉండే డాక్టర్. సదరు డాక్టర్ ట్వీట్ని కోట్ చేసిన పూనం కౌర్ అతనికి 3 పెళ్లిళ్లు పర్లేదుగా అని కామెంట్ పెట్టింది. వైసీపీ నేతలు తరచుగా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఏపీ సీఎం జగన్ పలుమార్లు పవన్ పెళ్లిళ్ల గురించి వేదికలపై విమర్శలు చేశాడు. ఈ క్రమంలో మరి ఎలాన్ మస్క్కి 3 పెళ్లిళ్లు అయ్యాయి. వైసీపీ సానుభూతి పరుడిగా నీకు ఓకేనా అనే అర్థంలో పూనం కౌర్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్ వైరల్గా మారుతుంది. అయితే ఈ కామెంట్ పవన్ కళ్యాణ్కి ఫేవర్గా చేసినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పూనం కౌర్, పవన్ కళ్యాణ్ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.